అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టెక్నాలజీ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 20 ఏళ్ళు ముందుగానే ఆలోచిస్తూ రాష్ట్ర ప్రజల కోసం మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ఉండాలని ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ దానికి తగ్గట్లుగానే కృషి చేస్తూ ఉంటారు. సో ఆయన 90స్లోనే హైదరాబాద్లో ఐటీ రంగాన్ని తీసుకొద్దామని ఒక విప్లవాత్మకమైన ఒక కొత్త ఆలోచనను చేపట్టడం జరిగింది. ప్రజెంట్ హైదరాబాద్లో ఐటీ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా దానికి ఆర్థికంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ నగరానికి అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. సో అదే తరహాలో ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజధానిగా రీసెంట్గానే చట్టబద్ధత వచ్చింది. సో ఆ అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ దేశంలోనే తొలి టెస్ట్ బెడ్ని అయితే నెలకొల్పడం జరిగింది. ఒక ప్రయోగం చేయబోతున్నారు. సో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటని చెప్పేసి చాలామందికి తెలియదు. సో అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సాధారణమైన ప్రజెంట్ ఉన్నటువంటి కంప్యూటర్స్ కంటే కొన్ని కోట్ల రెట్లు అప్డేటెడ్గా ఉంటాయి. అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే కనుక మెడిసిన్ తయారీ విధానంలో కావచ్చు, లేదంటే ఏఐలో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావచ్చు, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, వాతావరణ మార్పులకి ఏదైతే మనకి వాతావరణం గురించి చెప్పే ఉంటాయి కదా, సో ఇంకా అడ్వాన్స్డ్గా అనమాట, యాక్యురేట్గా వచ్చే విధంగా, అంటే ప్రజెంట్ ఉన్న కంప్యూటర్స్కి కొన్ని కోట్ల రెట్లు చాలా అప్డేటెడ్ వెర్షన్ అనమాట. సో అటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ని మన దేశంలోనే తొలి టెస్ట్ బెడ్ అయితే మన రాష్ట్రంలో మన అమరావతిలో అయితే చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క తెలుగువాడికి చాలా గర్వకారణం. ఎందుకు అంటే కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే మన రాష్ట్రానికి కానీ మన రాష్ట్ర రాజధాని అంటే ఏంటో చెప్పుకోవడానికి మనకు ఒక సమాధానం లేకపోయింది. అలాంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి రాజధానిగా చట్టబద్ధత అవ్వడమే కాదు, చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి. అదే కాకుండా ఉత్తరాంధ్ర మన రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసే విధంగా ఏకంగా గూగుల్ లాంటి సంస్థ విశాఖకు వచ్చి అక్కడ పెట్టుబడులు పెడుతుంది అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక కొన్ని నెలలలో, ఒక 10 నుంచి 15 నెలల తర్వాత మన రాష్ట్రం ఏ విధంగా దేశంలోనే నెంబర్ 1గా ఉండిపోతుంది అనేది ఇంకా మన ఊహకే మనం వదిలేసుకోవాలి. సో ఆ విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అంతేకాకుండా కొత్త కొత్త ఇన్వెన్షన్స్కి ప్రోత్సహించడంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముందుంటూనే ఉంటారు. సో ఆ విధంగా అప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ అయినటువంటి బిల్ గేట్స్ గారిని ఆ టైంలోనే 90స్లోనే కలిసి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వను అంటే ఒక 10 నిమిషాలు ఇవ్వండి అని చెప్పేసి ఆయన స్వయంగా ఒక ప్రజెంటేషన్ ఇచ్చి మొత్తానికి అప్పుడు ఆ రోజుల్లో బిల్ గేట్స్ గారు నేను ఏ రాజకీయ నాయకుడిని కలవను అనే పరిస్థితి నుంచి నేడు కొన్నేళ్ల తర్వాత ఆ అనుబంధం అంతా ఇప్పుడు కొనసాగి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత బాగా వృద్ధి చెందిన తర్వాత కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు మై బెస్ట్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు అనే స్టేజ్కి ఆయన వెళ్ళారు అంటే కేవలం మన రాష్ట్రానికి ఏదో ఒకటి చెయ్యాలి, ఎప్పుడు కూడా మన రాష్ట్రం తక్కువ కాదు, ఉపాధి ఉండాలి, మెయిన్ ప్రతి ఒక్కరూ కూడా చదువుకుని విద్యావంతులుగా ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కుటుంబాలను చూసుకోవాలి అనే విధంగానే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచన చేస్తారు. అదే తరహాలో ఇప్పుడు కూడా ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని సో టెస్ట్ చేయడానికి అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది మన రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతిలో. సో టెస్ట్ చేస్తున్నారు. ఇది గనక సక్సెస్ అయితే మన రాష్ట్రం ముఖ చిత్రం కొన్నేళ్లలో దేశంలో కాదండి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఫస్ట్ మన రాజధాని మన అమరావతి ప్లేసే గుర్తొస్తుంది, మన రాష్ట్రం పేరే గుర్తొస్తుంది. సో ఆ విధంగా అయితే అడుగులు వేస్తున్నారు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.